ఇందాక ఇది ఉండే కదా ఆదేశం పైన ఉంది. ఓకే తీస్తున్నావు కదా మంచిగా తీస్తున్నా సార్. ఇప్పుడు దామోదర్తో ఇంటర్వ్యూ ఫోన్ చేద్దాం. వినోద్ ఫోన్. బాబు ఇక్కడ రాండి, ఇద్దరు మాట్లాడుతాం తీయవా? ఆయన తీసుకున్నా కూర్చుంటావు, నువ్వు అక్కడే ఉండి ఆయన కూర్చోను, ఇంటర్వ్యూ అవుతుంది. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనిపిస్తాం బాబు. బాబు రికార్డ్ అయితే అన్ని రికార్డ్ కావాలి. వినోద్ బాబు ఇది అయిపోయింది తినండి. హలో దామోదర్, ఈయనకి బైరింగ్ దగ్గర నుంచి మొత్తం అన్ని నేర్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాస్ చేస్తావు ఫెయిల్ చేస్తావు డిసైడ్ చేయి. ఒక 5 నిమిషాలు చేసి వదిలేరాదు, మేము కూడా పోవాలి తినాలి. ఆయన డిప్లొమా చేసినట్టు ఆయనతో మాట్లాడు ఒకసారి. హలో సార్. దిగండి. హలో హలో సార్, శివకుమార్. నెల్లూరులో సార్, ఆంధ్రప్రదేశ్. ఇలా పెట్టు, అలా డిప్లొమా చేశాను సార్. ముందుకు పెట్టు. కాదు కదా బాబు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సార్. ఇక్కడ ఏం సార్? సార్ ఫ్రెషర్ సార్ నేను. సార్ ఇంకా నేను ప్రొలిఫిక్లో ట్రైనింగ్ చేశాను సార్. ప్రొలిఫిక్ ఏమేం చేసినా చెప్పు. ట్రైనింగ్ అంటే పిఎల్సి గురించి తెలుసుకున్నాను సార్. చాలా పిఎల్సి స్టడీ చేశాను, నేర్చుకున్నాను. పిఎల్సి అంటే ఏంటో తెలుసుకున్నాను. పిఎల్సి, స్కాడా, డిసిఎస్, హెచ్ఎంఐ డ్రైవ్స్ వాటి గురించి తెలుసుకున్నాను సార్. అంటే తెలుసుకున్నా. మళ్ళీ ప్రోగ్రామింగ్ కొంచెం వచ్చు సార్ నాకు. తర్వాత ఇంకా అంతే సార్. చేస్తాం సార్. హలో చెప్పు దామోదర్. చెప్తున్నాను, నేను 3 రోజుల తర్వాత నీకు ఫోన్ చేస్తాను, నీ నంబర్ ఇస్తాను. నువ్వు అక్కడ సైట్కి వచ్చినాక జర నీ కింద ట్రైనింగ్ పెట్టు ఫస్ట్ కొన్ని రోజులు. నువ్వు ఆయన డిప్లొమా చేసిండు, ఇంజనీరింగ్ కూడా చేసిండు, నువ్వు అవన్నీ చూడకుండా అన్ని వర్కులు మంచిగా నేర్పి ఫస్ట్ సేఫ్టీస్ చెప్పు. దాని తర్వాత చేతిలో బుక్, పెన్ను, పెన్సిల్ అన్నీ పెట్టి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళు. ఆల్రెడీ ప్రొలిఫిక్లో ట్రైనింగ్ అయ్యాడు కాబట్టి అన్నింటినీ గుర్తుపడతాడు. పిఎల్సీని, విఎఫ్టీని మేము ఆల్రెడీ ఆఫీస్లో చూసినాం. అక్కడ అది చూపి విఎఫ్టీ ఒకసారి. బాబా అవన్నీ తెలుసు కదా, ఒకసారి చెప్పావు కదా. అయితే ఆయనకి మంచిగా ట్రైన్ చేద్దాం అదే. ఈ డ్రైవ్ సార్ అక్కడ చెప్పు, కెమెరా చెప్పు, దాన్ని చెప్పు కెమెరా. ఇది డ్రైవ్, ఇది అయితే పోరాడు 3 phase ఇండక్షన్ ఉంటాడు దామోదర్. 3 phase ఇండక్షన్ మోటార్. జర హార్డ్ వర్కింగ్ ఉన్నాడు, మంచి ట్రైన్ చేయ. అర్థమైందా? మెంటల్ లేపకు. అదా అదే సారీ, నేను ఈ ముందే సర్క్యూట్ బ్రేకర్. ఓకే దామోదర్, ఈ క్యాండిడేట్ దా ఇక్కడ దామోదర్, ఈ క్యాండిడేట్కి కొంచెం మంచిగా ఇంటర్వ్యూ కాదు, నువ్వు మంచిగా ట్రైన్ చేయి. ఆయన చూస్తే కొంచెం జర కొంచెం కష్టాల్లోనే ఉన్నట్టున్నారు. మంచిగా అర్థమైందా?
నెక్స్ట్ కూడా ఏసీ కింద ఇవి ఇన్వర్టర్లు పెట్టాలండి, వాటర్ అంత డేంజర్. ఓకే నెక్స్ట్ సరే అయితే ఓకేనా ఇంకా కుశలమా మొత్తం? సరే మంచిగా చూసుకోండి, నువ్వు ఈశ్వర్ ఈ క్యాండిడేట్ని మంచిగా అన్ని ట్రైన్ చేసుకొని చేయండి, ఓకేనా? రైట్. ఓపెన్ చేయండి, తీసుకోండి ఫుడ్. ఇవాళ బ్యాంక్ వెళ్తున్నా, ఇద్దరు వెళ్తున్నా, నువ్వు ఇద్దరు వెళ్తున్నా. మరి ఆయనకు అన్నం పెట్టేసి తింటాడు, తినేసి వెళ్తారా? లేట్ అవుతుందా? 4 అవుతుంది. ఓకే అయితే బాబు తింటుండు, ఓపెన్ చేసుకోండి, పెట్టుకో. అరే వాటర్ పెట్టేసి బాబు అర్జున్ అవి ఎట్లా చేస్తుండే, అటు మంచిగా చేస్తుండే. ఓకే కృష్ణ వాళ్ళ మరి సైడ్ బళ్ళారి వెళ్ళిండా కృష్ణతో పాటు. ఓకే ఆయనకి ఓపెన్ చేసి పెట్టు, నేను తీస్తా. ఓపెన్ అయిందా? పెట్టు. ఎవరైనా కంపెనీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు బిర్యానీ పెడతారా? అవి నువ్వు చాలా లక్కీ పర్సన్ కదా. లక్కీ కదా వాడు. మీ అమ్మాయి ఇలాంటి ఇంటర్వ్యూ ఉంటుందారా విను? వాళ్ళకి ఇలాంటి అవకాశం దొరుకుతుందా వినోద్? దీన్ని కూడా మనం వాడకపోతే వేస్ట్. ఏమంటావు? నేను బిర్యానీ ఇంటర్వ్యూ చేసి వస్తాను. బాబు నాయన ఎలా ఉంది బిర్యానీ? నువ్వు అసలు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసావు ఈరోజు? చేయలేదా? బాబు ఎవరైనా తీసారా తొందరగా? అర్జును తిను. అరే వాళ్ళిద్దరు బయటకు వెళ్ళారు కాబట్టి మనం దీన్ని ఫిక్స్ చేద్దాం. ఎక్కడ పని ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే బెటర్గా మనం వేసుకోవచ్చు బిట్. నువ్వు వస్తున్నావా నాయన? ఇందులో వస్తున్నావు, దీని దగ్గర పెడదాం. ఇప్పుడు వస్తున్నావు ఇందులో. ఇందులో చూడండి, నేను వస్తున్నాను లేదా? అక్కడ ఎక్కడ కూర్చుంటే వస్తాను. ఓకే రైట్ ఓకే సార్. బెస్ట్ బాబు నువ్వు తింటూ మాట్లాడు. మా బాడీలో అడ్డం పెట్టు, ఇటు సైడ్ పెట్టు. బట్ నాకు అడ్డం ఇటు పెట్టుకో. మీరు వెళ్ళిపోండి, నేను అక్కడ స్టిల్ పెట్టేసుకున్నాను. ఎలా ఉంది సెట్టింగ్? ఇంకో హ్యాండ్ లెక్క పెట్టాను ఒకసారి సెట్ చేయి. ఇంకో బుక్ మీద పెట్టు, లేకపోతే ఇది ఓకే సార్. ఇది ఓకే రైట్. వెళ్ళేసండి బాబు, చెప్పు నీకు ఎలా అనిపించింది? ఈరోజు ఇలా తింటూ అనుకోలేదు సార్. బిర్యానీ బాగుందా? అసలు ఎవరైనా ఇంటర్వ్యూకి పిలిచి బిర్యానీ పెడతారనుకున్నా? దాని కూడా చెప్పు. ఎవరు బెటర్ సార్? నన్ను చూసి ఏమనుకున్నా ఫస్ట్ లోకల్ పని కానీ నేను చూసా. నేను ఇక్కడ పనిచేసాను, ఎంప్లాయీ. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ చూసి పని చేసి ఎంప్లాయ్ అనుకున్నాడంట. ఇక్కడ రిచర్డ్ పోయి ఎందుకు అనుకున్నావు? టీషర్ట్లో వస్తుంది కదా, తెలియదు కదా సార్. ఓకే సార్ ఇది ఆడితే ఎలా ఉంటుంది గేమ్? ఓ సూపర్. సో ఏమేమి అనుకున్నావు ఇంకా నా గురించి? మీరు బాబు ఎంత తిప్పడానికి వేస్తారు నాకు కదా? ఏంటి సార్? ఏం లేదు ఇలా తిప్పుకోవడానికి చెప్పిన ఆయన. మీరు ఒక ఎంప్లాయీ చెప్పు. మాట్లాడు నేను నాకు టైంపాస్ కావాలి. ఫస్ట్ నుంచి నువ్వు ఎలా ఏమనుకున్నావు అని చెప్పు టోటల్.
నాకే చెప్పు. చెప్తాను సార్. ఇల్లు మెల్ల కంగారు టైం తీసుకో. ఆపనా కొంచెం వీడియో ఆపమంటే ఆపుతాను. నాకు వీడియో ఏం తీసుకుంటాను మనం? వీడియో ఎందుకు తీసుకుంటా? మళ్ళీ చూడడానికి. ఎందుకు వాళ్ళు ఎవరు ఏమనట్లేదు వీడియో తీసుకుంటుంటే? ఏమో సార్ నాకు ఇది ఇలా చేస్తారా మీరు ఎవరైనా మాట్లాడితే వీడియో? నాకు ప్యాషన్ కాదు, కొంచెం మతి మరుపు. గజనీ సినిమా చూసేవాళ్ళు. గజనీ సినిమాలో రియల్గా ప్రాక్టికల్గా ఉంటారు అలా మనుషులు. నాకు అదే రోగం. అయితే నాకు ఎప్పుడప్పుడు ఓన్లీ 1 అవరే గుర్తుంటుంది. సో వీడియోస్ తీసి పెట్టుకుంటాను. అందుకే ఎవరు ఏమన్నా మా కంపెనీలో నన్ను. ఓకే, మరి నాకెలా గుర్తుంటాయి ఆ వేవ్ ఫీటర్స్ అన్నీ? నువ్వు అడగచ్చు. పైన ఉన్న వేవ్ ఫీటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎలా గుర్తుంటాయి నాకు? అవి ఎలా గుర్తుంటాయి అవి నాకు? మీరే చేశారు నేనే తయారు చేశాను కాబట్టి అవి నా పర్మనెంట్ మెమరీలో ఉంటాయి. ఓకే, ఆ సోలార్ కనపడుతుంది కదా పైన అక్కడ, ఆ సోలార్ నేనే చేశా. ఆ సోలార్ తిరుగుతుంది సూర్యుడితో పాటు పొద్దున్న సాయంత్రం. దానికి ఒక చిన్న వైర్ కట్టి లాగేది నేనే తయారు చేశా. ఈ టెక్స్చర్ కనపడుతుంది నా కింద, ఈ ట్యూబ్, అదే ఆ గ్రీన్ ట్యూబ్ మీద దారం ఉంది, అది స్కాడా సాఫ్ట్వేర్. ఒక కంప్యూటర్లోకి అన్ని మిషన్ల డాటా అక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి స్పీడ్ అన్నీ ఎంటర్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు మనం. ప్రొడక్షన్ రిపోర్ట్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. ఓకే, దీంట్లో ఆ కింద ఉన్న ప్యానెల్స్ అన్నీ కన్వర్ట్ చేసినవి. టెక్స్చర్ బ్లూ కలర్, ఇవన్నీ చైనా మిషన్స్. వాళ్ళ ఎలక్ట్రానిక్స్ సరిగ్గా పనిచేయవు. వాళ్ళు అన్నీ పీక్ పడేసి మన బ్రెయిన్లు పెట్టి ప్రోగ్రామ్ చేసి ఇస్తాం. దాంతో స్పీడ్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇలాంటి సొల్యూషన్స్ ఏఆర్ ఇన్వెస్ట్ చేస్తారు. ఆ పక్కన స్పాంజర్ అని కనపడుతుందా? అటు పక్కన రైట్ లాస్ట్. ఈ స్పాంజర్ ప్లాంట్ టోటల్ ప్రాసెస్ ప్లాంట్ ఆటోమేషన్. అన్ని మోటార్లు సిస్టమ్ నుంచి ఆపరేట్ చేస్తారు. ఏ మోటార్ అయినా ఆన్ చేయొచ్చు ఆటోమేటిక్గా ఒక బటన్ తోటి. అదే కాకుండా ప్రాసెస్ పారామీటర్స్ అన్ని, టెంపరేచర్స్, ప్రెషర్స్ అన్ని డిస్ప్లే చేస్తాం. ఇది స్కాడా సాఫ్ట్వేర్. ఇది స్పాంజర్కి ప్రాసెస్ ఆటోమేషన్. పిఎల్సీస్, విఎఫ్డీస్ సప్లై చేస్తాం, కమిషనింగ్ చేస్తాం, ప్రోగ్రామ్ చేసి ఇస్తాం. అర్థమైందా? ఇది మా కథ. నువ్వు ఏమన్నా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు జాబ్ వచ్చినట్టు? ఫీల్ అవుతున్నావు? ఏం ఫీల్ అవుతున్నావు? నీ ముఖంలో కనిపించట్లేదు. చెప్పు, ఇంకేమేమి ఫీల్ అవుతున్నావు? ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? మంచి కంపెనీ జాబ్. మంచి కంపెనీ జాబ్ వచ్చి వరకు అబ్రాడే బాగాలేదు సార్. ఊరి నువ్వు అబ్రాడ్ వెళ్ళడానికి ప్లాన్ వేస్తున్నావు. అయితే ఈ కంపెనీ దయవల్ల వెళ్తానని అనుకుంటున్నాను. ఈ కంపెనీ దయవల్ల ఏముంటుంది భయ అబ్రాడ్లో? అదే సూర్యుడు, అదే భూమి కదా. అమ్మాయిల కోసమా? మరి దేనికి చూద్దాం. చూడటానికి కదా. ఏం చూడటానికి వెళ్తున్నావు? అట్మాస్ఫియర్, క్లైమేట్. నువ్వు కనబడుతున్నావు? సరే, నువ్వు కనపడాను, వీళ్ళు చెప్తా. అయితే కనబడుతున్నా? చెప్పు. కానీ పని చాలా ఉంటుంది బాబు. ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి, కష్టపడాలి. తెలుగులోనే చెప్తారు. తెలుగులోనే చెప్తారు నేను. కాకపోతే నేర్చుకోవాలని నీకు ఉండాలి. అర్థమైందా? నీకు నేర్చుకోవాలని లేకపోతే ఎవడైనా చేయలేడు బాబు. అంతేగా? నీకు నేర్చుకోవాలని లేకపోతే ఎవడైనా చేయలేడు. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు సరే, ఇప్పుడు చెప్పు. ఇంకా ఆకలి మీద పొద్దున్న టిఫిన్ చేయలేదా? ఏం పులిహోర హాస్టల్లో బాగుంటుందా ఫుడ్? చెండలో అడ్జస్ట్ అవ్వాలి. 3 months అడ్జస్ట్ అయ్యాను. నీకు పల్లెల్లో సందు ఎందుకు ఉంది? పల్లెల్లో సందులు ఉన్నాయి ఎందుకు? మీ ఫాదర్ చిన్నప్పటి నుంచి? మా మదర్. ఓకే, ఏం చేస్తారు మీ నాన్నగారు? మా నాన్నగారు సార్ కూలీ. ఏం కూలీ? అంటే రోడ్డు, సిమెంట్ రోడ్ ఉంటాయి కదా, కూలీ. షుగర్, బీపీ అన్నీ ఉన్నాయి. మీరు ఎంతమంది ఇప్పుడు ఏంటి హాస్పిటల్ ఉన్నారు మీ నాన్నగారు? హాస్పిటల్ కదా సార్,
అంటే షుగర్ బీపీ వల్ల అసలు పనికి పోవట్లేదు సార్, ఇంట్లోనే ఉంటాను, రెస్ట్ తీసుకుంటాను. ఓకే, మరి ఎట్లా మీ ఎంతమంది మీ ఇంట్లో? మా అక్క పెళ్ళి అయిపోయింది సార్. ఓకే, ఇంకా నేను అంతే. ఇద్దరే. మరి ఇంట్లో ఎట్లా ఫుడ్? ఆ రోజు పోరు కానీ ఎప్పుడో వారానికి రెండు సార్లు మా అమ్మ కూడా పోతుంది సార్. ఓకే ఓకే సరే. షుగర్ ఎండలో బాగా. మరి నీకు ఇంత కష్టమైన పరిస్థితుల్లో నువ్వు బాగా కష్టపడి నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలి ఎవరి కోసం? ఇంకోటి మంచి పోయి నువ్వు తెలుసుకోవాలి, సింపుల్. నేను రాగానే ఏమనుకున్నాను చూసి? ఎంప్లాయ్ అన్నాను. సరే చెప్పు మరి దానికి ఇంకా ఏమేమి? ఎంప్లాయ్ అన్నాను. ఇంకా తింటూ మాట్లాడబోయి నాతో మాట్లాడి ఏం కాదు, ప్రాబ్లం లేదు, చెప్పు. ఫ్యాన్ అయ్యేదా? సౌండ్ క్లియర్ ఉండదు, ఫ్యాన్ అయ్యలేదు. ఎంప్లాయ్ నువ్వు చెప్తుంటే నాకు వినిపిస్తుంది, నేను కొంచెం ముఖం కట్టుకుంటా, చెప్పు. గట్టిగా సాంగ్ చూస్తే ఎంప్లాయ్ అంటున్నాను. ఇంకా ఇంకా సరే అనుకోలేదు. నువ్వేం చెప్పలేదు, ఒకటే చెప్పావు. చెప్పు ఇంకా అసలు లోపల ఏమేమి అనుకున్నావు? నేను వచ్చి ఫస్ట్ నీతో ఏం మాట్లాడాను? నా అపాయింట్మెంట్ లెటర్ చూపించావు అసలు నువ్వు? ఇది అపాయింట్మెంట్ లెటర్ ఏంటి? అపాయింట్మెంట్ లెటర్ సార్. అపాయింట్మెంట్ లెటర్ అంటే ఇది అపాయింట్మెంట్ లెటర్. అపాయింట్మెంట్ లెటర్ ఎలా నచ్చింది దానికి? బాగుందా? ఇలాంటి అపాయింట్మెంట్ లెటర్ వాడి దగ్గర ఉంటుందా? ఉందా సార్? ఉంటుందా? మరి ఫోటో తీయాలి కదా, వీడియో తీసాను సార్. ఎందుకు ఫోటో కొట్టేసి పడి ఉంటుంది కదా. ఇంకా సరే, నువ్వు తింటున్నావు కదా, అనవసరం ఇబ్బంది పెడుతున్నట్టు. తిన్న తర్వాత చూద్దాం, వెళ్ళిపోతావు. తిన్న తర్వాత సరే, నీకు వెళ్ళిపోవాలి కాబట్టి మంచిగా నా ఎపిసోడ్ చెప్పు. అంటే నేను నా ఎపిసోడ్ ఒకటి క్లియర్గా డిస్కస్ చేయి. ఎందుకంటే నీకు నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఇంజనీర్ ప్రొలిఫిక్లో ట్రైన్ అయ్యావు. అభిమన్యుడు లాగా ఉండకూడదు, అర్జునుడు లాగా ఉండాలి. కాబట్టి అన్నీ అడిగి నేర్చుకోవాలి. దాని తర్వాత అడిగి నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు నుంచే నీ ట్రైనింగ్ కార్యక్రమం స్టార్ట్ అయింది. నువ్వు నిజాయితీ గలవాడివైతే, నిప్పు లాంటోడివైతే, నీకు కృతజ్ఞత చేయ అమ్మ డైలాగ్ చంద్రబాబు. నువ్వు నిజాయితీ గలవాడివైతే, నిప్పు లాంటివాడివైతే, కృతజ్ఞత కలిగిన వాడివైతే, నీకు కృతజ్ఞత భావం ఉంటే, నన్ను చూసినప్పటి నుంచి నీ మనసులో ఏమేమి ఆలోచనలు వచ్చాయో ఫ్రాంక్గా నాకు చెప్పాలి. ఇందాక ఎక్కడ చెప్పావు? నువ్వు అక్కడి నుంచి వస్తున్నావు. ఈ అపాయింట్మెంట్ లెటర్ కూడా చూపించలే కదా నువ్వు దానికి, కెమెరాకి నేనే చూపించాను. నువ్వు చూపించావు కదా. దీని వరకు స్టోరీ ఏంటంటే నేను నీతో మాట్లాడే కదా, చాలా మాట్లాడాను లేదా. ఇది ఎందుకు రాసిచ్చాను నీకు? అపాయింట్మెంట్ ఊరికే వచ్చి బాబు నీ పేరు బాబు నీ పేరేంటి అని అడిగి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాను నేను నీకు. నేను ఇంటర్వ్యూ చేశానా లేదా? నేను కరెక్ట్ స్క్రీన్లో కనపడాలంటే ఎక్కడ వరకు తిప్పుకోవాలో చూసుకుంటాను. ఇక్కడ వరకు రైట్. ఓకే, నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేటప్పుడు నువ్వెవరో నాకు తెలుసా? నేను ఎందుకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాను నీకు? ఇంటర్వ్యూ చేసి ఎందుకు దాని ముందు మా ఏం మాట్లాడుకోలేదా? ఇంటర్వ్యూ చేశారు సార్, క్వశ్చన్స్ అడిగారు. అవి ఏమి గుర్తులేదా నీకు? ఏమేం చేసాను? దాని మీద క్వశ్చన్స్ అడిగారు సార్. దాని మీద నాకు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏమనిపించింది నీకు? సార్ క్వశ్చన్స్కి నాకు చాలా మంచిగా అనిపించింది. అలా అంతా డిస్క్రైబ్ చేసి చెప్పు. ఓకే,
ఫ్రెండ్ సార్ మళ్ళీ మాట్లాడు. మనం దేశ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, నాకు అన్ని తెలియాలి ఏమేమి మాట్లాడతావు. మాట్లాడు, తింటూనే మాట్లాడు ప్లీజ్. అడుగుతారు సార్ ఇంటర్వ్యూ గురించి. అడుగు, చెప్పు, మంచి సంతోషంగా చెప్పు ప్లీజ్. హలో ప్రసన్న. పార్టీయా? ఏం పార్టీ? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు చెప్పు. ఎవరు చెప్పారు చెప్పు. ఇంకేం మీ మామయ్య చెప్తారు, ఎవరు తెలుసు. ఎవరు చెప్పారు చెప్పు. ఇన్స్టిట్యూట్లో చెప్పారా? ప్రొడ్యూసర్ ఇన్స్టిట్యూట్. సాయి ఏ సార్ చెప్పారు? ఏ సార్ చెప్పారు? తెలిసిపోయింది వాళ్ళకి. అవును, వచ్చింది జాబు. ఇక్కడే ఏఆర్ ఇంజనీర్స్ హైదరాబాద్లోనే. కంపెనీ ఇది మనం అక్కడ ప్రొలిఫిక్లో ఇది సిస్టంలో చేసాం కదా అన్నీ. ఇక్కడ ప్రాక్టికల్ చేయాలి అంతే. లైవ్లో చేయాలి. లైవ్ ప్రాజెక్ట్ చేయాలి. ఇంట్రోగేషన్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ డివైఎల్ స్టార్టరు స్టార్ట్ ఆల్టా స్టార్టరు ఇవి నేర్చుకోమన్నారు. ఈ డివైఎల్ స్టార్టర్ ఉంది కదా డ్రైవ్స్లో, బేసిక్ ఎలక్ట్రికల్లో డివైఎల్ స్టార్టరు స్టార్ట్ ఆల్టా స్టార్టరు సర్క్యూట్ డయాగ్రామ్ గీయమన్నారు. గీసాను. అది నెక్స్ట్ పిఎల్సీ అంటే ఏంటి అని అడిగారు. మళ్ళీ ఎన్ని పిఎల్సీ నేర్చుకున్నావు అని అడిగారు. అంతే, ఏం అడగల. డివైఎల్ డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్.